సో మోరీ ఆ క్యాబిన్ లోనే ఉందామని ఫిక్స్ అయి ఉంటాడు కదా. నిమి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా మోరీ అయితే అక్కడ చాలా సేపు ఉంటాడు. అండ్ ఫుల్ స్నోఫాల్ తగ్గి ఆల్మోస్ట్ మార్నింగ్ టైం కి బయటికి చూస్తే వ్యూ అద్భుతంగా ఉంటుంది. ఎందుకనే తను బయటకు వచ్చి ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ చేద్దామని అనుకుంటాడు. ఇంకా బయటకు వచ్చి ఆ సన్ రైజ్ ని చూస్తుంటే తనకి మెలోడీ మ్యూజిక్ వింటున్నట్లు అనిపిస్తుంది. ఐ మీన్ లైక్ వాళ్ళకి మొత్తం ఫోకస్ అంతా ఆర్కెస్ట్రా మీద ఉంటుంది కదా. సో దాన్ని ఈవెన్ ఇమాజిన్ చేసుకుంటాడు. అండ్ ఆ సన్ రైజ్ టైం కి పాసింగ్ క్లౌడ్స్ ని చూస్తే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఈ ప్యానల్ ని చూడండి, సూపర్ అసలు. ఇంకా మోరికి కూడా విజువల్ చూసి వెనకాల చాలా మంది ఆర్కెస్ట్రా ప్లే చేస్తున్నట్లుగా అనిపిస్తుంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ గా తన లైఫ్ లో ఇది గ్యారంటీగా మిగిలిపోతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇంకా తర్వాత అక్కడి నుంచి ఇంకా పైకెక్కుకుంటూ వెళ్తాడు. ఆ విజువల్ తన మైండ్ లో ఉంటుంది. సో ఇంకలా కాసేపు ఆ విజువల్ ని చూసి మైమర్చిపోతాడు. సో ఇంకా తర్వాత నిమి వెళ్తూ మోరీ కోసమని దారిపైన ప్రింట్ చేసుకుంటూ వెళ్ళింటాడు. సో దాన్ని యూస్ చేసుకుని క్యాంప్ దగ్గరికి తొందరగా వెళ్ళొచ్చని అనుకుని వెళ్తాడు. సో ఫైనల్ గా క్యాంప్ దగ్గరికి రీచ్ అయిపోతాడు. అండ్ వాళ్ళందరూ చాలా కోపంగా ఉంటారు. అండ్ మోరీ వాళ్ళు నన్ను ఏమన్నా పర్లేదులే గానీ ఈ మిషన్ ని మాత్రం వీళ్ళ నలుగురితోనే పూర్తి చేస్తా, పాత లైఫ్ కి అస్సలు వెళ్ళదలుచుకోవట్లేదు అని అనుకుంటాడు. ఇంకా నిమి అయితే అయినా నువ్వు ఇంత తొందరగా వచ్చావంటే గ్యారంటీగా ఫుట్ ప్రింట్స్ ని ఫాలో అయ్యవచ్చుంటావు. అయినా నువ్వు ఇలా వేరే వాళ్ళ రూట్స్ ని కూడా ఫాలో అవుతావా అని చెప్తాడు. మోరీకి అయితే ఇంతకు ముందే కదరా కలిసి ఏటో ఎక్కుదామని అనుకున్నావు, మరి ఇప్పుడేమైంది అని అనుకుంటాడు. అప్పుడే వైస్ కెప్టెన్ నేను ఇచ్చిన ఆర్డర్స్ కంటే నీ ఓన్ జడ్జిమెంట్ ని నువ్వు నమ్మావు, దానివల్ల ఒక రకంగా మంచి జరిగిందిలే అని చెప్తాడు. మోరీకి అయితే అసలే అర్థం కాదు. అప్పుడే వైస్ కెప్టెన్ అయితే బ్యాండేజ్ ని విసిరేసి తన కాల్ని మోరీ దగ్గర కాల్కే బ్యాండేజ్ జుట్టు అని చెప్తాడు. కానీ మోరీ అయితే సైలెంట్ గా ఉంటాడు. అప్పుడు వైస్ కెప్టెన్ మోరీని తిడతాడు. కొంపదీసి నా పైన ఇంకా ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా అని కూడా అడుగుతాడు. అండ్ అదే కాకుండా ఈ బ్యాండేజ్ ని చూడడానికి అంత ఇబ్బంది పడుతున్నావు ఏంటి అని అడుగుతాడు. కానీ మోరీ అయితే అలా ఏం లేదు అని చెప్పి కడతాడు అనుకుంటా. ఆ తర్వాత వాళ్ళందరూ అనుకున్నట్లుగానే ముందుకు వెళ్తుంటారు. అండ్ ఇప్పుడు స్నో స్టార్మ్ కూడా లేదు కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్. నిమి ముందుకు పంపిస్తారు. ఇంకా ఆగే హీకో బ్యాగ్స్ ని మోరీ మోస్తున్నందుకు తను సారీ కూడా అడుగుతాడు. ఇంకా మోరీకి ఇది అలవాటే కాబట్టి 2 బ్యాగ్స్ ని ఎత్తుకుని వెళ్తుంటాడు. కానీ వెయిట్ ఎక్కువ ఉండడం అంటే చుట్టుపక్కల ఉండే ఎన్విరాన్మెంట్ వల్ల కొంచెం స్లో అవుతాడు. అప్పుడు కూడా వైస్ కెప్టెన్ తిడతాడు. తను ఒక విషయాన్ని ఫిక్స్ అయి ఉంటాడు. అదేంటంటే వీళ్ళు ఎంత తిట్టినా సరే వీళ్ళతో పాటు ఉండాలని. అందుకనే మోరీ సైలెంట్ గా ఉంటాడు. అంటే ఇంకా వాళ్ళంతా అలానే ముందుకు వెళ్తుంటారు. అండ్ మోరీ చాలా వెనకబడిపోయి ఉంటాడు. కట్ చేస్తే ఇంకోవైపు నినోమియా రూమ్ లో ఒకరు వచ్చి ప్రిపరేషన్స్ అన్ని రెడీ అయి ఉన్నాయని చెప్తారు. నినోమియా అయితే ఏంటి ఎంత తొందరగా అయిపోయిందా అని చెప్పి హెలికాప్టర్ ఎక్కడానికి వెళ్తాడు. అది కూడా ఫుల్ క్లైంబింగ్ సెటప్ లో. ఇంకా పైలట్ అయితే షిరోమిని చేరుకోవడానికి ఇంకో 1 అవర్ టైం పడుతుంది అని చెప్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు మిగతా వాళ్ళు అలానే ఎక్కుతుంటారు. అండ్ ఫుల్ ఆయాసపడిపోయి ఉంటారు. కానీ చాలా కష్టపడి మధ్యాహ్నానికల్లా పైకి ఎక్కేసి ఉంటారు. ఇంకా కాసేపటికి ఎక్కడికి చాపర్ కూడా వస్తుంది. అండ్ అది నినోమియా హెలికాప్టర్ అని వాళ్ళకందరికీ అర్థమవుతుంది. ఇంకా ఆకిహికో అయితే నువ్వు ఆ బ్యాగ్ ని కిందికి దింపే మోరీ, నేను లేదంటే ఎర్రిపాపలాగా కనిపిస్తా అని చెప్తాను. ఇంకా హెలికాప్టర్ అయితే అక్కడ ల్యాండ్ అవుతుంది. స్నో అంతా చుట్టుపక్కల ఉండే వాళ్ళ మీద ఎక్కువ పడుతుంది. అండ్ అప్పుడే ఆ హెలికాప్టర్ నుంచి ఒక అమ్మాయి బయటకు వస్తుంది. అండ్ తనైతే స్నో చాలా వైట్ గా ఉంది. అండ్ స్నోవి మౌంటైన్స్ బాగుంటాయని విన్నాను అని చెప్తుంది. అండ్ తన పేరే ఆవోయ్. సో నెక్స్ట్ నినోమియా కూడా కిందికి దిగుతాడు. అండ్ ఆ అమ్మాయిని చూసి అందరూ మైమర్చిపోతారు. అండ్ ఆ అమ్మాయి అండ్ నినోమియా ఏంటంటే దూరపు చుట్టాలు అనమాట. అండ్ వాళ్ళు ఫోటో దిగడానికి రెడీ అవుతారు. అండ్ మంచిగానే పోస్ట్ పెట్టి అందరూ ఫొటోస్ దిగుతారు. ఆ తర్వాత నినోమియా అయితే మీరు అందరూ బాగానే కష్టపడ్డారు. అండ్ వైస్ కెప్టెన్ అనుకున్న దానికంటే 3 days లేట్ అయింది. ఎందుకని దాని గురించి నా దగ్గర వచ్చి రిపోర్ట్ చెప్పండి, నేను తిరిగి వచ్చేదాకా మీరు మీ బ్యాగ్స్ ని కింద పెట్టచ్చు అని చెప్పి రమ్మంటాడు. మోరీ ఏమో బ్యాగ్ కింద పడతాడు. అప్పుడే నినోమియా తన దగ్గరికి వచ్చి నువ్వు నీ స్పాన్సర్స్ నేమ్ ని దాస్తున్నావు, అలా చేయకూడదు అని చెప్తాడు. సో ఇంకా తర్వాత నినోమియా అండ్ వైస్ కెప్టెన్ అయితే పక్కకెళ్ళి మాట్లాడుకుంటుంటారు. ఇంకా మొరోటో అయితే ఆవోయ్ని చూసి ఇంత అందమైన అమ్మాయిలు చూసి చాలా రోజులైపోయింది అండ్ చాలా అందంగా ఉంది అని వేరే దృష్టిలో చూస్తుంటాడు. ఈవెన్ ఆకిహికో కూడా దాని గ్రౌండ్ ఫ్లోర్ అద్భుతంగా ఉంది అని చెప్తాడు. ఇంకా ఆవోయ్ మోరీ దగ్గరికి వెళ్ళి నువ్వే నా మోరీ అని అడుగుతుంది. కానీ మోరీ అయితే రెస్పాండ్ కాడు. తను యాక్చువల్లీ అక్కడ ఫెదర్స్ ని చూస్తుంటాడు అనమాట. అప్పుడే ఆవోయ్ అయితే నా పేరు ఆవోయ్, నువ్వే కదా మోరీ అని ఇంకోసారి అడుగుతుంది. సో మోరీకి అయితే తను యాక్చువల్లీ ఒక ఏంజల్ లాగా కనిపిస్తుంది. ఇంకా తను మోరీ పక్కన కూర్చుంటుంది. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. అండ్ ఆవోయ్ అయితే ఫోటోల కంటే నువ్వు డైరెక్ట్ గానే భలే ఉన్నావు, యుసుస్కే అయితే నీ గురించి గొప్పగా చెప్పాడు. ఈవెన్ 20 years అయినా సరే చాలా అద్భుతంగా టాలెంట్ ఉంది అండ్ ఫ్యూచర్ లోనే తను కొత్త రికార్డ్స్ ని కూడా క్రియేట్ చేయొచ్చు అని చెప్తుంది. కానీ మోరీ దానికి కూడా ఏమీ రెస్పాండ్ కాడు. నినోమియా వైపునే చూస్తుంటాడు. అప్పుడే ఆవోయ్ అయితే పైకి లేచి చాలా ప్రశాంతంగా ఉంది అండ్ ఈ వ్యూ అద్భుతంగా ఉంది, లైక్ లిటరలీ స్వర్గంలో ఉన్నట్లుగానే అనిపిస్తుంది అని ఆ ప్లేస్ ని ఎంజాయ్ చేస్తుంటుంది. అండ్ ఈవెన్ ఆవోయ్ అయితే ఇలా అంటుంది, నేను మౌంటైన్స్ ని క్లైమ్ చేసే వాళ్ళని చూసి జలస్ గా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఇలాంటి ప్లేసెస్ ని ఎక్కువగా వాళ్ళు చూడగలుగుతారు, ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. అయినా క్లైంబింగ్ చేసేటప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది, సంతోషంగా ఉంటుందా లేదా బాధేస్తుంటుందా అని అడుగుతుంది. దానికి మోరీ అయితే ఆ ఆర్కెస్ట్రా గురించి ఆలోచిస్తూ నేను పొద్దున సన్ రైజ్ చూసినప్పుడు నాకైతే ఆర్కెస్ట్రాలో ఉన్నదానికంటే ఎక్కువగా ఫీల్ వచ్చింది అని చెప్తాడు. దానికి ఆవోయ్ అయితే మీలాంటి వాళ్ళు సెల్ఫిష్ అండ్ ఈగో ఎక్కువ ఉంటుంది, ఇలాంటి బ్యూటీని ఒంటరిగా ఎంజాయ్ చేయకూడదు, ఎస్పెషల్లీ బ్యూటిఫుల్ విజువల్స్ థింగ్స్ ని వేరే వాళ్ళతో షేర్ చేసుకోవాలి, ఎస్పెషల్లీ లైక్ డ్రాయింగ్స్, ఫొటోస్ కానీ లేదా ఇంకా ఏవైనా మెమరీస్ ఉన్నా సరే. నేను రాసే బుక్ ని చదవాలని అనుకుంటున్నా, ఎస్పెషల్లీ ట్రాన్స్ఫర్స్ గురించి ఏంటంటే మిగతా ఎక్స్పీరియన్స్ గురించి అని చెప్తుంటుంది. అప్పుడే వాళ్ళు మనం వెళ్లే టైం వచ్చేసింది అని చెప్పేసరికి ఆవోయ్ అక్కడి నుంచి వెళ్తుంటుంది. మొరోటో అయితే
అహోయ్ని లిటరలీ నేకెడ్ గానే ఇమాజిన్ చేసుకుంటాడు, అలానే ఊహించుకొని ఎంజాయ్ చేస్తుంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత నినోమియా మౌంటైన్ ని క్లైమ్ చేస్తుంటాడు అండ్ తన బ్యాక్ విపరీతంగా నొప్పేస్తుంటుంది కదా, అయినా కానీ వదులుకోకుండా అలానే పైకి ఎక్కుతుంటాడు అండ్ ఫైనల్లీ ఎక్కేస్తాడు కూడా. ఈ కజారో నో కెన్ అనే ట్రావర్సర్ లో ఉండే రిడ్జెస్ లో చాలా డేంజరస్ స్పాట్, కానీ మంచి కండిషన్స్ గానీ ఉంటే ఓ 5 గంటల్లో ముగించే ఇచ్చు అని అనుకుంటాడు. ఐ మీన్ లైక్ తనైతే ఇమాజిన్ చేసుకుంటుంటాడు అనుకుంటా. సో వైస్ కెప్టెన్ అయితే మిగతా వాళ్ళందరినీ వెళ్ళమని ఆర్డర్ ఇవ్వనా అని అడుగుతాడు. దానికి నినోమియా అయితే సరే పదండి వెళ్దామని చెప్తాడు. ఇంకా మురాటా అహోయ్ చాపర్ ఎక్కుతున్నప్పుడు కూడా నేకెడ్ గానే ఇమాజిన్ చేసుకుంటుంటాడు, అందుకనే ఆకిహికో అయితే మరి అంతలా చూడమాక అని వార్నింగ్ చేస్తాడు. ఇంకా ఆవో అయితే మోరి పైకి లేచినది చూసి తన దగ్గరికి వచ్చి ఇక్కడ నుంచి ఇంకా కాసేపట్లోనే వెళ్ళిపోతున్నాము. అండ్ ఇంకో విషయం, ఈ 14 మౌంటైన్స్ కి నేను కూడా నీలాగే అటాచ్ అయ్యి ఉన్నా, నేను ఒక స్కైయర్ ని అని చెప్తుంది. అండ్ లైక్ స్కీయింగ్ చేస్తారు కదా అలా. అండ్ రేపు అహో యాక్చువల్లీ హపో రిడ్జ్ పైన క్యాంప్ సెట్ చేస్తుంది అండ్ మోరి వాళ్ళు నెక్స్ట్ మౌంట్ కరామాట్స్ ని క్లైమ్ చేయడానికి వెళ్ళబోతుంటారు. అండ్ ఇన్ కేస్ వెదర్ గానీ బాగుంటే నేను కూడా క్లైమ్ చేసి వచ్చేస్తా అని అహోయ్ చెప్తుంది. సో ఇంకా నెక్స్ట్ చివరికి హ్యాండ్ షేక్ ఇచ్చేసి ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా తర్వాత మిగిలిన క్లైంబర్స్ అయితే యాక్చువల్లీ ఎలాగో 3 days బిహైండ్ షెడ్యూల్ ఉన్నారు కాబట్టి తొందరగా షిరోమో రీజన్ కి చేరుకుందామని అనుకుంటారు. సో అందుకనే వెళ్దామని సిద్ధమవుతారు. పిక్ భలే ఉంది కదా. సో ఇంకా ఆవోయ్ వాళ్ళు కూడా హెలికాప్టర్ లో వెళ్లే ముందు కొన్ని ఫోటో తీసుకుంటుంటారు. ఇంకా నిమి అయితే ఫస్ట్ నేను ముందు వెళ్తా, మిగతా వాళ్ళందరూ నా వెనకాల రండి అని చెప్తాడు. కానీ నినోమి అయితే యాక్చువల్లీ మోరీని ముందు వెళ్ళమని చెప్తాడు. ఇది విని అందరూ షాక్ అవుతారు. అండ్ వైస్ కెప్టెన్ అయితే ఇంతకు ముందే మీకు చెప్పా కదా మోరీ దగ్గర అంత స్టామినా లేదని అంటాడు. కానీ నినోమి అయితే ఏం పర్లేదు, మనిషి తన లిమిట్స్ ని బ్రేక్ చేస్తేనే క్లైంబింగ్ చేసేటప్పుడు తన ఫుల్ ఎబిలిటీ ఏంటో తెలుస్తుంది. సో అందుకని ఈ రీజన్ వల్లే నేను మోరీని చూస్ చేసుకుంటున్నా అని చెప్పేసరికి అందరూ షాక్ అవుతారు. నిమి అయితే అయిన ఒక్క సెకండ్ ఆగండి, నాకెందుకో ఈ రీజన్ అనిపించట్లా, వేరే రీజన్ ఏదో ఉన్నట్లు అనిపిస్తుంది. తనకంటే నాకే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే నేనే ఎక్కువ రిజల్ట్స్ కూడా తెచ్చా, నేనే కదా ముందుండాలి అని చెప్తాడు. కానీ నినోమి ఎవరు వెళ్ళాలని డిసైడ్ చేయాల్సింది నేను అని చెప్పి ఒక కాల్లో మాట్లాడుతూ ఇక మీదటి నుంచి నన్ను ఓ వారం పాటు కాంటాక్ట్ చేయకండి అని అంటాడు. కానీ ఆ కాల్లో ఉండే వాళ్ళు వేరే ఏదో విషయం చెప్పేసరికి తను ఓహో అలాగా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. అండ్ కొంచెం ఫ్రస్ట్రేషన్ తోనే నేను టోక్యోకి తిరిగి వెళ్ళాలి, నన్ను క్షమించండి అంటే మిగిలిండే ఓ 8 రోజుల్లో మీ అందరినీ నేను ఈ నార్థన్ ఆల్ప్స్ మౌంటైన్ ని కవర్ చేసేస్తారని ఆలోచిస్తున్నా అని చెప్పి హెలికాప్టర్ దగ్గరికి వెళ్తాడు. ఆవోయ్ అయితే అయినా నువ్వు వస్తావు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని అనేసరికి నినోమి అయితే ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఇక మన మధ్య లేడు. సో నెక్స్ట్ ఎవరు ఎన్విరాన్మెంట్ మినిస్టర్ అవుతారో వాళ్ళపైన ఈ K2 మౌంటైన్ మిషన్ డిపెండ్ అయి ఉంటుంది. సో అందుకని తిరిగి వెళ్ళాలి అని చెప్తాడు. అండ్ ఆవోయ్ అయితే మీరు చెప్పినట్లుగానే నేను మోరీని పొగిడాను, అయినా మీరు లేకుండా వాళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారని అడుగుతుంది. దానికి నినోమి అయితే ఏం చేద్దాం, ప్లాన్స్ ఇప్పుడు చేంజ్ అయిపోయాయి కదా, వెళ్ళక తప్పదు. అండ్ వాళ్ళందరూ ఒంటరిగానే డిసిషన్స్ తీసుకుంటారు. సో ఎవరికి ఏమీ కాకుండా ఉంటే అదే చాలు, అంటే జస్ట్ సక్సెస్ఫుల్ గా మిషన్ ని కంప్లీట్ చేయాలనే చెప్తాడు. ఇంకా వాళ్ళు గాల్లో ఎగురుకుంటూ పోతున్నప్పుడు ఓ అయితే వాళ్ళకేం కాదు, అందరూ ఎలాగో టాప్ క్లైంబర్సే కదా. అండ్ తన ఒక్కడు మాత్రం ఏదో కొంచెం విచిత్రంగా అనిపిస్తున్నాడు అని మోరీని చూసి చెప్తుంది. సో ఇంకా నినోమి వెళ్ళిపోవడంతో అక్కడ ఉండే వాళ్ళు బాధపడతారు. అండ్ ఇంకా మోరీ అయితే అక్కడే ఓ ఫ్లవర్ ఉండేది చూసి షాక్ అయిపోతాడు. ఈవెన్ సమ్ కైండ్ ఆఫ్ పాంప్లెట్ కూడా పడుతుంది. అప్పుడు వైస్ కెప్టెన్ అయితే మోస్ట్లీ వాళ్ళ ఏమైనా కింద పడేసి ఉండొచ్చేమో అని చెప్తాడు. అండ్ నిమి అయితే నువ్వు మరి అంతలా ఆలోచించమాక పైకెళ్ళు అని మోరీకి చెప్తాడు. ఈవెన్ వైస్ కెప్టెన్ కూడా వెళ్ళు అని ఆర్డర్ చేస్తాడు. సో ఇంకా వాళ్ళు అలానే మౌంటైన్ క్లైంబింగ్ చేసుకుంటూ వెళ్తారు. ప్రస్తుతానికైతే వాళ్ళు కైరోజు నో కెన్ మౌంటైన్ లో ఉన్నారు. సో అనుకున్నట్లుగానే వాళ్ళు చాలా ఫాస్ట్గా 3 మౌంటైన్స్ని క్లియర్ చేస్తారు. ఐ మీన్ లైక్ అప్పటికే సాయంత్రం అయిపోయింది అనుకోండి, అంటే కాసేపు రెస్ట్ తీసుకుంటారు అనుకుంటా. ఆ తర్వాత వెంటనే కియరోజు నో కెన్ దగ్గరికి చేరుకుంటారు. అంటే పైకి ఎక్కాలంటే చాలా డేంజరస్గా ఉంటుంది. అండ్ అవాంచెస్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అవాంచెస్ అంటే ఇంతకు ముందే చెప్పా కదా స్నో స్లైడింగ్ ఎక్కువ ఉంటుందని, అంటే తెలుగులో చెప్పాలంటే హిమపాతం అని గూగుల్ చెప్పింది. సో ఈవెన్ బ్రేక్సే తీసుకోకుండా లైక్ డైరెక్ట్గా ఒకేసారి ఎక్కేద్దామని డిసైడ్ అవుతారు. అండ్ ఫ్రంట్ ప్లేస్లో యాజ్ యూజువల్ మోరినే పెడదామని అనుకుంటారు. అండ్ వైస్ కెప్టెన్ అయితే దీన్ని ఆర్డర్గా కూడా చెప్తాడు. అప్పుడు ఆకిహికో అయితే సడన్గా హై పొజిషన్ వాళ్ళు లేకపోయేసరికి మధ్యలో ఉండే వాళ్ళు ఇప్పుడు మొత్తం అంతా కంట్రోల్ చేస్తున్నారు. పాపం నిన్న నినోమియా బాగా తిట్టినట్లున్నారు అని చెప్తాడు. దానికి వైస్ కెప్టెన్ అయితే నాకు H&D అండ్ హార్వెస్ట్ కంపెనీ గురించి పెద్దగా తెలియదు, కానీ నీలాంటోడు ఓ గొప్ప కాలేజ్ లో చదివాడు కదా, సో నీకు పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలనేది తెలీదా అని చెప్తాడు. దానికి అకిహికో అయితే అయినా మీరు పదే పదే మోరీని మధ్యలో లాక్కొస్తుంటే కాల్దా మరి, అండ్ ఈవెన్ నేను కంచన్జుంగా అండ్ చో యూను ఎక్కినప్పుడు అక్కడ మిగతా వాళ్ళైతే నాకంటే బెటర్ ఎవ్వరూ లేరని చెప్పే ధైర్యం లేదు, ఎందుకంటే మీలాంటి పెద్దవాళ్ళు అండ్ ఏదో ఒకటి పొందాలి అని అనుకునే వాళ్ళు అలానే బటర్ పూస్తూ ఉంటారు. సర్లే పోనీ అవన్నీ ఇప్పుడు పక్కన పెడదాం. అయినా మీరెప్పుడు ఫస్ట్ వెళ్ళలేదు కదా, అట్లీస్ట్ నేనైతే చూడలేదు. సో మీకే గానీ దమ్ము ధైర్యం ఉంటే మీరు పైకి మమ్మల్ని లీడ్ చేయండి, నేను కూడా చేస్తా, ఏం చేస్తారో అని చెప్తాడు. అప్పుడు వైస్ కెప్టెన్ అయితే కోపంగా ఓ క్లైంబింగ్ వెపన్ ని కింద పడేసి ఇక్కడే కాళ్ళని కట్ చేయడం కల్లారా చూస్తావా, అయినా ఇది జపాన్ అంటే ఇక్కడ నేను చెప్పిందే మీరు చెయ్యాలి, సో మోరినే ఇప్పుడు ఫ్రంట్ లో ఉండమని చెప్తున్నా అండ్ తనే ఉంటాడు అని చెప్పి చివరికి మోరినే పంపిస్తాడు.
ఇస్తారు. ఇంకా మోరీ ఆర్డర్ వేసినట్లుగానే ఆ క్లైంబింగ్ వెపన్స్ ని యూస్ చేసుకుని పైకి ఎక్కుతుంటాడు. అండ్ యాక్చువల్లీ రోప్స్ కూడా కట్టుకుని ఉంటాడు. సో కింద వాళ్ళు సపోర్ట్ అందిస్తుంటారు అంతే. అండ్ ఇంకా కాసేపటికి వాళ్ళు కూడా ఎక్కుతుంటారు. అప్పుడు వైస్ కెప్టెన్ నిమితో అయినా నీ టాలెంట్ ని ఆల్రెడీ నిరూపించుకున్నావు, సో తాడబట్టుకునే కలిసిన అవసరం లేదు, డైరెక్ట్ గానే ఎక్కచ్చు అని చెప్పేసరికి తను కూడా సరే. అండ్ ఆకిహికోకి అయితే చాలా కోపం వచ్చేస్తుంటుంది. సో ఇంకా మోరీ అలానే పైకి ఎక్కుతుంటాడు. అండ్ తను ఫుల్ గా అలిసిపోయి ఉంటాడు, కానీ ఆల్మోస్ట్ టాప్ కి చేరుకుంటాడు. అండ్ స్నోఫాల్ కూడా చాలా ఎక్కువ పడుతుంటుంది. అయినా కానీ జస్ట్ కొంచెం మాత్రమే ఉంది అని అనుకుని తనకి తానే మోటివేషన్ ఇచ్చుకుంటూ ఆ ఐస్ యాక్స్ ని యూస్ చేసుకుని ఐస్ పైన గుచ్చుతూ క్యారాబినర్స్ తో రోప్స్ ని అటాచ్ చేస్తుంటాడు. క్లారిటీగా ఏమి పెద్దగా కనిపిస్తుండదు, అందుకని కొంతమంది ఉండడానికి ఓ మంచి ప్లేస్ ని చూసి అక్కడ ఆగి మిగతా వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేస్తుంటాడు. అండ్ ఆ రోప్స్ ని పట్టుకొని వాళ్ళు పైకి ఎక్కుతుంటారు. ఓ ఇద్దరు ఎక్కుతున్నట్లుగా సెన్స్ అవుతుంది. ఐ మీన్ రోప్స్ వెయిట్ అండ్ షేక్ అవుతుంటాయి కదా. సో ఇంకా ఎంత దూరంలో ఉన్నారు అని చెక్ చేస్తే ఆ నలుగురు కొంచెం దూరంలోనే ఉంటారు. అండ్ వాళ్ళందరూ మోరీ అనే చెప్తుంటారు. ఇంకా మోరీ అయితే ఇంతకు ముందు ఆ నలుగురు చెప్పిండే మాటలనే తలుచుకుంటుంటాడు. వైస్ కెప్టెన్ అయితే ఫుడ్ రిలేటెడ్ గా డిస్కషన్స్ చేస్తూ నెక్స్ట్ డే కూడా నువ్వే వెళ్ళాలి అని చెప్పింటాడు. ఇంకా ఆకిహికో ఇంతకు ముందు మోరీని అనుమానించాడు కదా, సో దాని గురించి కూడా గుర్తు తెచ్చుకుంటాడు. అండ్ ఇవన్ అదే కాకుండా ఇంతకు ముందు వైస్ కెప్టెన్ కి అతనికి గొడవ అయింది కదా, సో అది కూడా. ఇంకా మురాటా అయితే మోరీతో డిస్కషన్స్ ఒంటరిగా జరిపింది కదా, వీళ్ళకి ఏమైనా లింక్ ఉందా అని ఆలోచిస్తుంటాడు. ఇంకా నిమి అయితే ఆయన నన్ను ఇక్కడ పెట్టుకుని ప్రతిసారి మోరీకి ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అని ఆలోచించేది తనకి కూడా తెలుసు. అయినా కానీ అవేవి పట్టించుకోకుండా అతను ఆ తార్లను పట్టుకుని అక్కడే ఉంటాడు. అంటే తనకి అయినా ఇంతకీ ఇదంతా ఎందుకు చేస్తున్నాను అనే అనుమానం కూడా వస్తుంది. సో ఇంకా అక్కడే కూర్చొని ఆ రోప్స్ ని పట్టుకొని ఉంటాడు. ఆ తర్వాత నిమి వాళ్ళకి మోరీ యాక్చువల్లీ రోప్స్ ని బిలేయింగ్ చేసాడు అని చెప్తాడు. ఆ బిలేయింగ్ అంటే ఏంటంటే లైక్ అది జస్ట్ సపోర్ట్ లాగా అనమాట, సో దట్ జారిపోయినా కానీ ఎక్కువ దూరం పోరని. ఆ కాన్ఫిడెన్స్ తోనే మిగతా వాళ్ళందరూ స్పీడ్ గా ఎక్కుతుంటారు. అంటే నిమికి అయితే ఎక్కడానికి కష్టంగా ఉంటుంది, ఎస్పెషల్లీ బిలే సహాయం లేకుండా ఎక్కడం చాలా కష్టం అని ఆలోచిస్తాడు. అయినా కానీ తను ఫాస్ట్ గానే ఎక్కుతుంటాడు. అండ్ వైస్ కెప్టెన్ అయితే ఇలాంటి చతనా కొడుకుల్ని కేటుకి తీసుకెళ్తా ఎలా ఏమైతుందో ఏంటో ఆకిహికో అయితే ఏవేవో చెప్తున్నాడు అని అంటాడు. సో మిగతా వాళ్ళు ఫాస్ట్ గా వెళ్తుంటే ఆకిహికో ఏమో లాస్ట్ లో స్లోగా వస్తుంటాడు. సో మిగతా వాళ్ళు ఫాస్ట్ గా వెళ్ళేది చూసి తను కూడా వెళ్దామని అనుకుంటాడు. అండ్ ఆ మోరీ 2 రోజులుగా టాప్ లోనే ఉండేది చాలా గొప్ప విషయం. అండ్ అతనికి ఇంకా ఇంత ఎనర్జీ ఉందా అంటే ఆ నినోమియా చెప్పింది కరెక్టే, అతను గ్యారంటీగా కేటో ఎక్కేస్తాడేమో. సో ఇలా మిగతా వాళ్ళు ఎక్కుతుండగా మోరీ అయితే అక్కడే కూర్చొని చాలా ఆలోచిస్తుంటాడు. లైక్ ఎలాగంటే నాకు టాప్ లో ఉండడం నచ్చదు, కానీ ఈ ప్యూర్ వైట్ స్నోలో స్ట్రెచ్ చేస్తూ పైకి ఎక్కడం మజా ఇచ్చింది. లైక్ ఎలాగైతే వైట్ పేపర్ పైన మనకిష్టం వచ్చినట్లుగా స్ట్రైట్ లైన్ గీస్తున్నట్లు అనుకుంటాడు, కానీ అప్పుడే సడన్ గా ఆ లైన్ పైన చాలా గందరగోళపు పిచ్చి గీతలు వచ్చేస్తాయి. సో దాన్ని చూసి మోరీ షాక్ అవుతాడు. అండ్ ఆ డిఫరెంట్ కర్వ్స్ అంతా రోప్స్ లాగా కనిపిస్తుంటాయి. సో తనకి ఆ రోప్స్ అన్ని పట్టుకున్నట్లుగానే అనిపిస్తుంటుంది. అండ్ దాన్ని టై చేయమని కింద ఉండే వాళ్ళు చెప్తుంటారు. అండ్ ఆ రోప్స్ ని వాడుకొని పైకి ఎక్కడానికి చాలా మంది ట్రై చేస్తుంటారు. అలానే మోరీ ఇమాజిన్ చేసుకుంటుంటాడు. ఇంకా ఆకిహికోకి పైకి ఎక్కడానికి కష్టంగా ఉంటుంది, కానీ ఇంతకు ముందు అలా ఉండింది కాదు. ఏ రాయి పైన ఎక్కాలన్నా సరే రూట్ ని కనిపెట్టేసేవాడు. ఐ మీన్ లైక్ మనోడు స్టాక్ మార్కెట్ లో తోపు పర్సన్ అనమాట. ఎంతలా అంటే ఒకే రాత్రి 6 బిలియన్ ని సంపాదించేంత. ఇది చూసిన మిగతా వాళ్ళకి అసలు ఇలా ఎలా చేయగలుగుతున్నాడు అనేది అర్థం కాదు. ఇంకా ఆకిహికో అయితే చాలా తక్కువ ఐస్ కోటింగ్ ఉండే చోట తన ఐస్ యాక్స్ తో కొట్టేసరికి తనకి స్టాక్ ప్రైస్ సడన్ గా కింద పడిపోతే ఎలా అనిపిస్తుందో సేమ్ అలాంటి ఫీలింగ్ కలుగుతుంది. స్టాక్ మార్కెట్ లో ఉండే వాళ్ళు బాగా ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు అనుకోండి. ఇంకా ఆ తర్వాత ఆకిహికో తప్ప మిగతా వాళ్ళందరూ క్యాంప్ వేసి ఉంటారు. అండ్ వాళ్ళంతా డ్రింక్స్ తాగుతుంటారు. అండ్ అక్కడ పెద్దగా ఎవరు మాట్లాడరు, సౌండ్ కూడా ఎక్కువ రాదు. నిమి అయితే నేను మౌంట్ యుకికురాలో చేసిందే ఎఫెక్ట్ తన పైన పడింది అనుకుంటా అని అంటాడు. కానీ మురాటి అయితే అలా ఏం కాదు, తను ఫస్ట్ నుంచి స్లోగానే ఉన్నాడు, ఎందుకంటే అతనికి టచ్ కూడా పోయింది కదా. అండ్ అది కూడా ఎప్పుడంటే వెస్ట్ ఫేస్ రూట్ ని కాలేజ్ లో ఎక్కడంతే. అండ్ ఇక్కడే ఇంత స్లోగా ఉన్నాడంటే ఇంకా కేటోకి ఎక్కింటే ఏమైపోయి ఉండేవాడు. అండ్ అది కూడా ఆ టైంలో జస్ట్ ఏదో థిన్ గ్లాస్ పైన తెలియకోకుండా గుచ్చాడు. అండ్ నిమి కూడా తనకి దగ్గరలోనే ఉన్నాడు. సో అందుకని ఆకిహికో కింద పడ్డప్పుడు తనకి తెలుస్తుంది. వైస్ కెప్టెన్ కి ఈ ఇన్ఫర్మేషన్ చెప్తాడు, కానీ ఆకిహికోకి ఆ రోప్ అటాచ్ అయి ఉంటుంది కదా, సో అందుకని కొంచెం సేఫ్ గానే ఉంటాడు. అందుకనే వైస్ కెప్టెన్ అతని దగ్గరికి వచ్చి అతన్ని భుజం పైన ఎక్కించుకొని తీసుకుని వెళ్తాడు. కానీ అలా పైకి ఎక్కుతున్నప్పుడు కష్టంగా ఉంటుంది. మోరీ ఎక్కువ హైట్ లో ఉంటాడు, సో తనకి ఒకే రోప్ పైన ఇద్దరు వెయిట్స్ పడేసరికి హెవీగా అనిపిస్తుంటుంది. అండ్ ఆ రోప్స్ ని అలానే పైకి లాగుతుంటాడు. ఈవెన్ నిమి కూడా ఫాస్ట్ గా ఎక్కడానికి చూస్తుంటాడు. అండ్ వైస్ కెప్టెన్ ఏమో అలానే అతన్ని పట్టుకొని పైకి ఎక్కుతూ నువ్వు ఇలా వాగుతూ ఉండమాక, ఆల్రెడీ నీకు గాయాలై ఉన్నాయి అని చెప్తూ అలానే పైకి ఎక్కేస్తాడు. అండ్ ఇప్పుడు కావాలంటే నువ్వు రిలాక్స్ కావచ్చు అని చెప్తాడు. కానీ అప్పటికే లేట్ అయిపోయి ఉంటుంది. ఆకిహికో అక్కడే చనిపోయి ఉంటాడు. ఎంత చెప్పినా సరే వినకోకుండా ఇక్కడికి వచ్చాడు అని మిగతా వాళ్ళు మాట్లాడుకుంటారు. అండ్ ఆకిహికో చివరి మాటలు ఏంటంటే నేను ఇక్కడే ఉంటాను, మీరు పైకి వెళ్ళండి, రెస్క్యూ కోసం వెయిట్ చేస్తా అని చెప్పింటాడు. సో ఆ మాటలు తలుచుకొని వైస్ కెప్టెన్ కి ఒక పక్కన హ్యాపీగా ఉన్న చాలా బాధేస్తుంటుంది. అండ్ తన పార్ట్ ని కూడా కవర్ చేస్తూ ఎలాగైనా ఈ మౌంటైన్ ట్రావర్సల్ ని క్లియర్ చేయాలని చెప్తాడు. కట్ చేస్తే ఇంకో వైపు సురుమి రెఫ్రిజరేషన్ వేర్ హౌస్ ని క్లోజ్ చేస్తుంటారు. సో ఇంకా మళ్ళీ తిరిగి వస్తే వాళ్ళు రాత్రి పూట వేసుకొని పడుకొని ఉంటారు. సడన్ గా అప్పుడే మోరీకి ఆకిహికో తన తల వెనకాల ఉన్నట్లుగా అనిపిస్తుంది. సో చూస్తే ఆకిహికో తన వేళ్లతో నోరు దగ్గర ఇలా స్లైడ్ చేస్తాడు. అండ్ తన నోరు క్లోజ్ అయిపోతుంది. అండ్ వెంటనే తను కూడా మాయమైపోతాడు. సో తను షాక్ లోనే ఉన్నప్పుడు నిమి
నిమి అయితే అది అనుకోకుండా జరిగింది. నేను ఎప్పుడైతే పైకెక్కి చూశానో మొత్తం అందరూ ఆకిహికో దగ్గరే బాధపడుతూ ఉన్నారు. అతన్ని లేపడానికే చూస్తున్నారు. కానీ లైఫ్ మూవ్ ఆన్ అవ్వాల్సిందే. అతనే కదా ట్రావర్సల్ ని ఎలాగైనా క్లియర్ చేయాలి అని ఆలోచించాడు. అండ్ వైస్ కెప్టెన్ కి ఇదే యాక్చువల్ గా అడ్వాంటేజ్ అయింది. ఒక ఆస్కర్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆయన ఇలాంటి వాడితో మనం ఇక్కడ బాగా ఉంటామని అనుకుంటున్నావా అని అడుగుతాడు. కానీ మోరీ రెస్పాండ్ కాడు. అప్పుడు నిమి అయితే అయినా మనం రేపొద్దున కలిసి తిరిగి వెళ్దామని చెప్దాం. ఈవెన్ మొరోటా కూడా దాన్ని ఒప్పుకుంటాడు. సో నువ్వే ఏదోటి చెప్పు అని అడుగుతుంటాడు. కానీ మోరీ ఏం రెస్పాండ్ కాడు. అండ్ ఫ్లాష్ బ్యాక్ లో ఆ వేరోస్ ఒకటి మూసారని చెప్పా కదా. సో మోరీ కొలీగ్స్ అయితే అతని దగ్గరికి వచ్చి నువ్వెందుకు టెంపరీ వర్కర్స్ మీటింగ్ పెట్టినప్పుడు రాలేదో అని అడుగుతారు. దానికి మోరీ అయితే భయంగా నేను క్లైంబింగ్ వెకేషన్ మీద వెళ్ళా అని చెప్తాడు. దానికి వాళ్ళైతే నువ్వు ఏం పని చేసుకుంటావు మాకు అనవసరం, మేము పిలిచినప్పుడు రావాల్సిందే, అది కూడా ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో అందరూ కలవాల్సిందే, నీ ప్రాబ్లమ్స్ ని పక్కన పెట్టి అని చెప్పింటారు. సో ప్రెసెంట్ మోరీ దాన్ని ఆలోచించుకొని అయినా ఇంతకు ముందు వైస్ కెప్టెన్ చెప్పిండే దాని ప్రకారం పోలీసులు మనల్ని అడిగినప్పుడు ఆ ఆకిహికోని ఆ పెద్ద రాయి నుంచి మూవ్ చేయలేకపోయాము. సో అందుకని పోలీసులు వచ్చేదాకా వెయిట్ చేయడం తప్ప వేరే చాయిస్ లేదు. కానీ ఆ టైంలో స్నో స్టామ్ లాంటిది వచ్చింది. అందుకని ఆ ఆకిహికో బాడీని ఫిక్స్ చేసి ట్రావర్సల్ ని కంప్లీట్ చేశాక పోలీసులకి కాల్ చేద్దామని అనుకున్నాము అనే ప్లాన్ వీళ్ళేసింటారు. కానీ ఇది మోరీకి కూడా నచ్చదు. అందుకని వైస్ కెప్టెన్ కి తిరిగి వెళ్ళిపోదామని చెప్దామని చెప్పి మళ్ళీ పడుకుండిపోతాడు. హే ఒక్క నిమిషం, అసలు ఇంత మోరీ చెప్తాడని మీరెలా అనుకున్నారు? తనకున్న యాంగ్జైటీ ప్రాబ్లం తెలిసిందే కదా, అందుకని సైలెంట్ గా ఉంటాడు. కానీ ఇది నిమికి కూడా ఏమాత్రం నచ్చదు. ఇంకా తను పడుకుండిపోతాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళందరూ పైకి లేస్తారు. అంటే వాళ్ళ పనులను ముగించుకుంటారు. వైస్ కెప్టెన్ అయితే వెళ్ళడానికి రెడీయా మోరీ అని అడుగుతాడు. కానీ మోరీ అయితే లేదు, నన్ను అడిగితే అందరం కిందికి వెళ్ళిపోవడమే బెటర్ అని తను చెప్తున్నప్పుడు నిమి అండ్ మొరాటా కూడా బయటకు వస్తారు. ఇంకా యాక్చువల్లీ వైస్ కెప్టెన్ ఏంటంటే ఓహో నీ డిసిషన్ అదా, సర్లే పోనీ నువ్వు కిందికి వెళ్ళిపో, మేము క్లియర్ చేస్తాం అని చెప్పి నిమి అండ్ కునాయిడా టాప్ లో ఉంటారు. 1 hour కి షిఫ్ట్ అవుతుంటారు. ఆపర్చునిటీ దొరికినప్పుడే తినేయండి, బ్రేక్స్ ఎక్కువగా తీసుకోకూడదు, సో పదండి వెళ్దాం అని చెప్తాడు. వెళ్ళేటప్పుడు నిమి మోరీని చూసుకుంటూ వెళ్తాడు. మోరీకి అసలేం అర్థం కాదు, ఏంట్రా వీళ్ళు ట్రాప్ లో పడేసారా అని ఆలోచిస్తాడు. అండ్ ఇంకా వైస్ కెప్టెన్ అయితే నువ్వు వెళ్ళేటప్పుడు ఈ టెంట్ ని కూడా తీసుకొని వెళ్ళు, కిందికి వెళ్ళాక నా మనుషులు ఉంటారు, సో వాళ్ళు చూసుకుంటారులే అంటే ఇప్పటిదాకా చేసిన దానికి థ్యాంక్స్ బాయ్ అని చెప్పి వాళ్ళ ముగ్గురు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా పాస్ట్ లో ఆ మీటింగ్ కి ఈవెన్ మోరీ కూడా ఈసారి అటెండ్ అయి ఉంటాడు. సో అక్కడ చాలా మందే ఉంటారు అండ్ వాళ్ళందరూ డ్రింక్స్ తాగుతారు, మోరీ తప్ప. సో వాళ్ళు కావాలనే మోరీ హైలైట్ అయ్యేలాగా తనని ఎత్తుకొని ఊరేగిస్తుంటారు. అండ్ మోరీకి యాక్చువల్లీ అది నచ్చదు. అండ్ యూమి కూడా అదే స్ట్రీట్ లో ఉండేసరికి మోరీ అక్కడి నుంచి పారిపోతాడు. సో ఇంకా కట్ చేసి ప్రెసెంట్ కి వస్తే వాళ్ళందరూ వెళ్ళిపోయి ఉంటారు. మోరీ ఆ ఫుట్ ప్రింట్స్ ని ఫాలో అవుతూనే వెళ్తాడు. వాళ్ళెవరు నన్ను ఇష్టపడట్లేదు, నన్ను ఒక జోకర్ లాగా చూస్తున్నారు, వాళ్ళతో ఉన్నా గానీ వేస్ట్. సో అలాంటి వాళ్ళతో రిలేషన్ పెట్టుకోకపోవడమే బెటర్ ఏమో అనుకుని అలానే వెళ్తుంటాడు. అండ్ తను ఏడు చేస్తాడు కూడా. అండ్ దయచేసి నన్ను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళకండి అని ఆలోచిస్తాడు. సో ఇంకా కొంచెం టైం స్కిప్ జరుగుతుంది. అండ్ ఒక క్లైంబర్ అయితే హాట్ స్ప్రింగ్ లోకి వచ్చి కాలింగ్ బెల్ కొడతాడు. సో అతన్ని చూసి లోపల ఉండే అతను షాక్ అయిపోతాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే న్యూస్ లో అయితే ఏ టీం అయితే క్లైంబింగ్ అని వెళ్ళిందో వాళ్ళలో ఒకడు మాత్రమే షెల్టర్ దగ్గరికి వచ్చాడు, ఇంకోటి చనిపోయాడు. అండ్ అతన్ని మౌంటైన్ కి ఏ రోజు నో కెండెన్ దగ్గర కనిపెట్టారు. మిగతా వాళ్ళందరినీ ఇంకా ఎతుకుతున్నారు. సో కట్ చేస్తే మోరీ కిందికి వచ్చేసింటాడు కదా. ఇంకా ఆకిహిని అటాప్సీ రూమ్ లో పెట్టి అతని వస్తువుల్ని తీసేసుకొని ఉంటారు. అండ్ తన బాడీని ఎగ్జామిన్ చేస్తుంటారు, లైక్ అక్కడికి వెళ్ళాక ఏమైనా ఎఫెక్ట్ పడిందా అని. ఈవెన్ ఫొటోస్ కూడా తీసుకుంటారు. ఇంకా ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో అయితే ఇద్దరు మీడియా వాళ్ళు ఈ న్యూస్ ని ఇంకో సంవత్సరం పాటు లాగేదాకా ఉన్నారు. అండ్ ఈ మౌంటైన్ క్లైంబర్స్ కనీసం జాగ్రత్తగా అయినా ఉండాల్సింది. సర్లే పోనీ ఆ సర్వైవింగ్ మెంబర్ ఎలాగో వచ్చాడు కదా, సో తను చూద్దాం పదా అని ఇద్దరు వెళ్తారు. మోరీకి ఇప్పుడు ఎలాగో జాబ్ లేదు, ఎందుకంటే ఇంతకు ముందు చెప్పా కదా ఆ వేర్ హౌసింగ్ కంపెనీని మూసేశారని. అంటే నిన్న యాక్చువల్లీ మోరీ దాదాపు 11 గంటలకు మౌంటైన్ నుంచి హాట్ స్ప్రింగ్ దగ్గరికి వచ్చింటాడు. అండ్ అతనే మోరీకి బాగా భోజనం పెట్టింటాడు. సో ఇంకా ఆ తర్వాత పడుకొని ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు. అండ్ ఇంకా ఆఫీసర్ కి అయితే అయినా క్లైంబింగ్ లో ఇంతకీ ఏముందని అంతమంది వెళ్తుంటారు, అది ఎందుకో అస్సలు నాకు అర్థం కాదు, అది ఎలాగో ఇంకా కొండగానే ఉంటుంది అండ్ మిగతా వాళ్ళకి ఎటువంటి యూజ్ కూడా లేదు అని చెప్తాడు. ఇంకా పక్కనే ఉండే ఒబానా అనే వ్యక్తి మోరీకి డ్రింక్స్ ఇచ్చి నువ్వు రిలాక్స్ గా అండ్ ఆ తర్వాత అక్కడ జరిగిన యాక్సిడెంట్ డీటెయిల్స్ చెప్పు అని అడుగుతారు. కానీ మోరీ ఎంతసేపు అయినా చెప్పడు. అందుకనే ఇంకోసారి మీరు చెప్తేనే బాగుంటుంది, లేదంటే లీగల్ గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్తాడు. ఇప్పుడు కూడా సైలెంట్ గానే ఉంటాడు. అప్పుడే ఒబాడా అయితే నువ్వు ఒంటరిగానే ఉంటున్నావు కదా అని అడుగుతాడు. దానికి మోరీ అప్పుడే దించిండే తలని పైకెత్తుతాడు. సో టైం స్కిప్ జరిగి ఉంటుంది కదా. మోరీ అయితే ఆ విజువల్ ని గుర్తు తెచ్చుకుంటూ మోరీ నువ్వు ఒంటరిగానే ఉంటావని మాటివ్వు, అప్పుడే కొండ నిన్ను కాపాడుతుంది, లేదంటే నీ గురించి ఆ మౌంటైన్ ఎటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోదు అనే ఆలోచించుకొని మోరీ నేను ఎప్పటి నుంచో ఒంటరిగానే ఉన్నాను అండ్ December 27 నుంచి 30 దాకా మౌంట్ ఇబోషి రిడ్జ్ లైన్ దగ్గరే ఉన్నాము అండ్ తనకి ఎక్కువ ఇంజురీస్ కావడంతో కదలలేకపోయాడు. అండ్ యాక్చువల్లీ మేము కలిసి చస్తామేమో అని అనుకున్నాము, చాలా చల్లగా ఉండింది, స్నో కూడా విపరీతంగా వేస్తుండేది అని చెప్తాడు. సో కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ లో మోరీ అండ్ నిమి ఒకేలో ఉంటారు. మోరీ కూర్చొని ఉంటాడు అండ్ నిమి అయితే పడుకొని ఉంటాడు. సో నిమి తనని పిలిచి అర్జెంట్ గా
వస్తుందని చెప్పి పోసుకోవడానికి ఒక కంటైనర్ ని దమ్మంటాడు. మోరీ అలానే చేస్తాడు. అండ్ నిమికి అదోలా అనిపిస్తుంది, కానీ ఇప్పుడు ఏం చేయలేడు. తన బ్యాక్స్ పైన అంతా ఫ్రాక్చర్ అయి ఉంటుంది, అస్సలు కదలని పొజిషన్ లో ఉంటాడు. ఇంకా మోరీ ఆ కంటైనర్ లో రీసెస్ ని దూరంగా పడేసి పక్కనుండే ఐస్ తో బాగా క్లీన్ చేసి ఒక చాక్లెట్ ని మెల్ట్ చేసి తినడానికి ఇస్తాడు. అండ్ తను యాక్చువల్లీ తినలేకపోతాడు, ఎందుకంటే దాంట్లోనే రీసెస్ పోసి మళ్ళీ దాన్నే కడిగి దాంట్లో ఉండేది తినాలంటే కష్టమే, అందుకనే మోరీనే తినేమని చెప్తాడు. కానీ మోరీ అయితే ఏం చేయలేము అని చెప్తాడు. అండ్ నిమి అయితే నా రీసెస్ ఫుల్ డీప్ రెడ్ కలర్ లో ఉన్నింది కదా అని అడుగుతాడు. మోరీ దానికి ఏం చెప్పలేకపోతాడు. అండ్ ఇంతకు ముందు నిమి ఆ ఐస్ దాంట్లోనే ఇరుక్కుపోయి ఉంటాడు. అండ్ మోరీ ఏమో వచ్చి అతన్ని కాపాడుతాడు. అండ్ నిమి కాళ్ళు అస్సలు కదపలేకపోతాడు. అండ్ ఇప్పుడు నిమికి పెద్దగా హోప్స్ కూడా ఉండవు అని అంటాడు. ఇంకా మోరీ అయితే నేను రెస్క్యూకి ఇంకోసారి కాల్ చేయడానికి ట్రై చేస్తాను, నీ ఫోన్ యూజ్ చేస్తే ప్రాబ్లం లేదు కదా అని చెప్పి తీసుకెళ్తాడు. ఇంకా అదే టైంకి సరిగ్గా ఫోన్ వస్తుంది. అంటే అది చేసింది ఎవరో కాదు, నిమి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్. కట్ చేస్తే ప్రెసెంట్ టైం లైన్ లో నిమి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ మోరీ దగ్గరకు వస్తుంది, అదే నిమి గురించి తెలుసుకోవడానికి. కట్ చేసి మళ్ళీ అదే పాస్ట్ టైం లైన్ లోకి వస్తాము. మోరీ ఇంకా ఫుల్ రెడీ అయిపోయి నిమికి ఇక్కడ నుంచి వెళ్తున్నా అని చెప్తాడు. అంటే నిమి ఏమో ఫుల్ భయపడిపోతూ నన్ను ఒంటరిగా వదిలిపెట్టి ఎల్లమా, నాకేమైనా నువ్వు పట్టించుకోవద్దు, నన్ను ఇక్కడే చావనిస్తావు కదా ఈయన ఏడుస్తూ చెప్తాడు. అప్పుడు మోరీ అయితే నిమి నేను నీకు చాలా సార్లు నువ్వు అసలు అలా ఆలోచించద్దు, బొనాటే రిడ్జ్ కింద టాకేసే డ్యామ్ ఉంది, అక్కడ సిగ్నల్స్ బాగా వస్తాయి, సో అక్కడికి వెళ్ళి రెస్క్యూకి కాల్ చేస్తా, నీ సెల్ ఫోన్ లో ఛార్జింగ్ తక్కువ ఉంది అండ్ ఛార్జర్ కూడా లేదు, అండ్ వెళ్ళి రావడానికి కొంచెం టైం పడుతుంది, మన దగ్గర టైం కూడా లేదు, సో దయచేసి అర్థం చేసుకో, సరే నేను వెళ్ళొస్తా అని చెప్పి వెళ్తున్నప్పుడు నిమి అయితే ఆగు నాకు అర్జెంట్ గా వస్తుంది అని చెప్తాడు. కానీ మోరీ అయితే అబద్ధాలు చెప్పమాక, మన దగ్గర ఫుడ్ ఐటమ్స్ కూడా లేవు, మన దగ్గర అసలు ఏమీ లేదు అని చెప్తాడు. దానికి నిమి అయితే దయచేసి ఆగు వెళ్ళమాక, నాకు చాలా భయం వేస్తుంది, అంటే నీపైన నేను నమ్మకం పెట్టుకున్నా, దయచేసి ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళమాక అని చెప్తాడు. ఈ లైన్ మోరీకి బాగా హిట్ చేస్తుంది, అందుకనే నిమితోనే ఉందామని డిసైడ్ అవుతాడు. సో అతని దగ్గరికి వెళ్ళి పక్కనే కూర్చొని ఈ మాస్క్ ఇవన్నీ తీసేస్తాడు. అంటే నిమి ఏమో అప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఈవెన్ నిమి అయితే తన బ్యాక్ స్టోరీ గురించి చెప్తాడు. తను బార్ లో పార్ట్ టైం చేసేవాడు అండ్ అప్పుడే ఒక అమ్మాయి ఇద్దరు ఫ్రెండ్స్ ని తీసుకొని వస్తుంది అండ్ తనని చూసి మనడు కూడా లవ్ లో పడిపోతాడు. అండ్ ఇంకా ఆ తర్వాత కొంచెం నిమి కూడా నచ్చుతాడు. ఇంకా తర్వాత కలిసి తిరగడాలు, కలిసి ఉండడాలు, కలిసి తిండాలు, ఇలా అన్ని జరుగుతాయి. అండ్ తనకి పిల్లలంటే కూడా బాగా ఇష్టం, అది ఏ పిల్ల అయినా సరే. అండ్ ఆ తర్వాత వాళ్ళ నాన్నకి నా గురించి తన గురించి తెలిసిపోయింది, నన్ను బాగా తిట్టాడు, చివరికి నా గురించి తెలుసుకుని కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉన్నా సరే ఇప్పటికీ నాతో మాట్లాడట్లేదు. అండ్ ఆ అమ్మాయి ఏమో వంటలు బాగా వండుతుంది, కిందికి వెళ్ళాక నువ్వు కూడా తిందులే. అండ్ తను చాలా క్యూట్ గర్ల్, పెద్దగా కోపం రాదు, తన పేరే మోమో అని చెప్పింటాడు. సో ఇప్పుడు చూస్తేనేమో అఫ్ కోర్స్ డెడ్ ఆపోజిట్ గానే ఉంటుంది. ఆ విషయాన్ని తెలుసుకొని మోరీ పైన పర్సన్ గట్టిగా విసిరేసి ఏడుస్తూ ఉండేసరికి ఓ ఆఫీసర్ తనని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంకా ఆ తర్వాత ఒబాన్ అయితే నువ్వు రెస్క్యూ టీమ్ ని కాంటాక్ట్ అవ్వడానికి ఎందుకు వెళ్ళలేదు, అక్కడ ఎందుకు ఉండిపోయావు అని అడుగుతాడు. దానికి మోరీ అయితే నేను యాక్చువల్లీ నా ఫ్రెండ్ తో పాటు కలిసి తెచ్చున్నా గానీ పర్లేదని అనుకున్నా అని చెప్తాడు. సో మోరీ పాస్ట్ లో ఐస్ ని వాటర్ లాగా కన్వర్ట్ చేసి దాన్ని తాపడానికి ట్రై చేస్తుంటాడు. నిమి అయితే ఆ వాటర్ ని కూడా తాగడు. మోరీ అయితే మనకు వేరే చాయిస్ లేదు అని కన్విన్స్ చేయడానికి చూస్తుంటాడు. అయినా కానీ నిమి విండ్ అంటే టెంపరేచర్ ఇంకా చల్లగా మారబోతుంటుంది, లైక్ -15°C కి చేరుకుండేసి ఉంటుంది. మోరీ పరిస్థితి కూడా ఏమాత్రం బాగుండదు. అందుకే నిమి అయితే నువ్వు ఆ రోజే వెళ్ళిపోయి ఉండాల్సిందేమో అని చెప్తాడు. సో కట్ చేస్తే మళ్ళీ ఓ 5 నిమిషాలు ఎక్కడైతే చాప్టర్స్ ని ఎండ్ చేస్తామో అక్కడికే వస్తాము. మోరీ ఆ ముగ్గురు వెంట పడుతుంటాడు. అంటే తను యాక్చువల్లీ వస్తాడని నిమి అస్సలు అనుకోనుంటాడు. వైస్ కెప్టెన్ అయితే అతన్ని పట్టించుకోకుండా అతను మన టీం కాదు అని చెప్తాడు. ఇంకా నైట్ టైమ్ లో అక్కడే టెంట్ వేసుకొని ఉంటాడు. నిమి అయితే మోరీ గురించి కేర్ చేద్దామని అనుకుంటాడు, కానీ వైస్ కెప్టెన్ ఇంతకు ముందు కిందికి వెళ్తా అని చెప్పాడు కదా, సో తను ఏమైపోతే మనకేంటి, ఇప్పుడు ఎలాగో టీమ్ లో లేడు కదా అని అంటాడు. అండ్ మోరీ యాక్చువల్లీ చుట్టుపక్కల ఉండడు. సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు స్ట్రాటజీ చేస్తారు. అదేంటంటే ఎలాగోలాగా మౌంట్ ఇబుషిని కానీ దాటేస్తే మన ట్రిప్ ఇంకేముంది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్లే, కానీ స్నో ఎక్కువ ఉంటుంది అంటే చాలా డేంజరస్ స్పాట్. అండ్ అలాగో టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి మనం తొందరగా వెళ్ళాలి. అండ్ మురాట నువ్వైతే టెంట్ తీసుకొని మాతో పాటు క్యాచ్అప్ గా మేము కొంచెం ముందుగా వెళ్తుంటామని చెప్తుంటాడు. అండ్ యాక్చువల్లీ వాళ్ళ పక్కలోనే మోరీ పడుకొని ఉంటాడనమాట. అండ్ తన చుట్టూ స్నో కవర్ అయిపోయి ఉంటుంది, సో పైకి లేస్తాడు. అంటే ఇంకా మురాట అయితే నిమి నువ్వు వెళ్ళి టెంట్ కలెక్ట్ చేసుకొని నేను ఫ్రంట్ వెళ్తాను అని చెప్పి వెళ్తుంటాడు. అంటే నిన్న రాత్రి యాక్చువల్లీ మోరీ అక్కడ ఉంటాడన్న విషయం వాళ్ళకి తెలీదు. సో ఆ రోజు అలా చాలా మిస్టేక్స్ చేసినందుకు ఇప్పుడు నిమి సారీ అడుగుతాడు. అండ్ ఆ రోజు చేసిండే తప్పులకి ఈ రోజు కర్మ బాగా హిట్ చేసింది అనుకుంటా అని అంటాడు. అండ్ ఇంకా మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వస్తే మోరీ యాక్చువల్లీ అలానే నిల్చొని ఉంటాడు. సో హెల్ప్ చేద్దామని అనుకుంటాడు, కానీ వాళ్ళు పట్టించుకోకుండా ముందుకెళ్తుంటారు. అండ్ ఇన్ కేస్ వాళ్ళ ముగ్గురు ఆగినా సరే మోరీ అక్కడే ఆగుతాడు. అండ్ ఇంకా వైస్ కెప్టెన్ అయితే నిమి నువ్వు అసలు స్లోగా మనం తొందరగా వెళ్ళాలి అని చెప్తాడు. అండ్ మురాటా ఏమో వెనక్కి తిరిగి చూస్తే సూట్స్ వేసుకొని ఎవరో ఒకరు ఉంటారు. అండ్ యాక్చువల్లీ మనడు అతన్ని చూసి భయపడిపోతాడు. సో అందుకనే పరిగెడుతూ ఫ్రంట్ లో వెళ్ళిపోతాడు. ఇంకా నిమి అయితే యాక్చువల్లీ ఆ రోజు జరిగిండే మూమెంట్ వల్లే మన ఫేట్స్ అందరిది మారిపోయాయి అని చెప్తాడు. అండ్ మోరీ కూడా బాధపడుతూ అవును, కానీ అందరూ చనిపోయారని మనకి గ్యారంటీగా తెలియదు కదా అని చెప్తాడు. దానికి నిమి నవ్వుతాడు. కట్ చేసి ప్రెసెంట్ టైం లైన్ కి ఒకరు ఒబనా అండ్ మోరీ వాళ్ళ దగ్గరికి వచ్చి మౌంట్ ఇబుషి దగ్గరలో ఇంకో బాడీనే కనిపెట్టాము, అతని ఐడెంటిటీని అయితే ఇంకా వెరిఫై చేయలేదులే, కానీ అతని దగ్గర ఉండే వస్తువులతో మురాటా అని తెలిసింది అని చెప్తాడు. సో కట్ చేసి మళ్ళీ పాస్ట్ కి వెళ్తే అంటే మురాటా గురించి అక్కడ ఉండే వాళ్ళకి కూడా పెద్దగా ఏమీ తెలీదు, తనకి ఎవరు లేరని అనుకుంటారు. మురాటా ఏమో యాక్చువల్లీ ఆ సూట్స్ వేసుకుంటే అతన్ని చూసి
భయపడుతూ స్పీడ్ గానే పరిగెడుతుంటాడు. వైస్ కెప్టెన్ అండ్ నిమి అయితే ఆగో ఆగోనో చెప్తుంటారు కానీ మొరాటా తను అలానే పరిగెడుతుంటాడు. ఇంకా ఐస్ స్లైడ్ లో జారి పడతాడు అండ్ చుట్టుపక్కల ఐస్ మొత్తం తనని కవర్ చేసేస్తుంది అండ్ మిగిలిన ఐస్ కూడా తన మీద పడుతుంటుంది. కానీ తాడు ఉండడం వల్ల నిమి అండ్ వైస్ కెప్టెన్ అతన్ని కాపాడతారు. ఆ తర్వాత వైస్ కెప్టెన్ అయితే మొరాటాని బాగా తిడతాడు. ఇంతకు ముందే చెప్పా కదా ఇక్కడ డేంజరస్ స్పాట్ అని, అయినా ఎందుకు అలా చేస్తావు అండ్ అక్కడ ఓవర్ హ్యాంగ్ ఉంది కాబట్టి బతికి బయటపడ్డావు. ఇన్ కేస్ అది కానీ చిన్నగా ఉంటే చచ్చుండేవాడివి. ఈవెన్ నీతో పాటు మా ప్రాణాలు కూడా పోయిండేవి అని చెప్తాడు. అప్పుడు వైస్ కెప్టెన్ ఒక్క నిమిషం ఆగండి, మొరాటా ఫేస్ అని చూడండి అదోలాగా అనిపిస్తుంది కదా, ఫుల్ భయపడిపోయినట్లుగా తెలుస్తుంది. నిన్నటి నుంచి ఏం తినలేదు కూడా, మోస్ట్లీ ఏమైనా హెల్త్ ఆర్ సైకలాజికల్ ఇష్యూస్ ఉండాలి. మోరిని వెనక్కి తీసుకొస్తానే బెటర్ ఏమో అని చెప్తాడు. కానీ వైస్ కెప్టెన్ అయితే అరే ఏం మాట్లాడుతున్నావు అసలు, కేటుకు వెళ్తే దీనికి మించి ఎక్కువ మంది చనిపోయే ఛాన్స్ ఉంది, వాడు మనల్ని మోసం చేసి వెళ్ళాడు, కాసేపు రెస్ట్ తీసుకోండి ఆ తర్వాత వెళ్దామని చెప్తాడు. ఇంకా మొరాటా ఏమో ఆ ముసలోడు నన్ను పట్టుకుంటే ప్రసక్తే లేదు అని చెప్తుంటాడు. ఇంకా వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు. ఇంకా మోరీ కూడా దగ్గరలోనే ఉంటాడు అండ్ వాళ్ళతో పాటు జాయిన్ కాలేదని బాధపడుతుంటాడు. ఈవెన్ వాళ్ళతో ఇంతకు ముందు జరిగిన డిస్కషన్స్ గురించి ఆలోచిస్తుంటాడు అండ్ స్నో కూడా విపరీతంగా పడుతుంటుంది. అయినా కానీ వైస్ కెప్టెన్ మిగిలిండే ఇద్దరితో ఓ 24 hours పాటు మనం నాన్ స్టాప్ గా వెళ్లాల్సిందే, లేదంటే ఎబోషికి చేరుకోలేము అని చెప్పి ముందుకెళ్లేటప్పుడు తెలిసే విషయం ఏంటంటే మోరీ వాళ్ళకంటే ముందే వెళ్ళిపోయాడని అండ్ పాత కూడా రెడీ చేసి పెట్టుంటాడు. కానీ మొరాటికి మాత్రం ఆ ఓల్డ్ మ్యాన్ కనిపిస్తుంటాడు. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటుంటారు. సో కట్ చేసి మళ్ళీ ప్రెసెంట్ టైం లైన్ లేకొస్తే ఆ డెడ్ బాడీ గురించి వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. అప్పుడే ఒక వ్యక్తి మోరీ దగ్గరికి వెళ్తుంటాడు అంటే న్యూస్ పేపర్ లో ఏమో ఆ నార్దర్న్ ఆల్ప్స్ మౌంటైన్ లో ఈ నలుగురు చనిపోయి ఉండొచ్చని రాసింటారు. సో ఇంకా కిరియా అనే వ్యక్తి మోరీ దగ్గరికి వచ్చి నువ్వు 14 మౌంటైన్స్ కి చెందిన వాడివే కదా, నువ్వు కూడా ఆ నార్దర్న్ ఆల్ప్స్ కి వెళ్ళావు కదా, మొరాటా కిరియా అనే వ్యక్తి గురించి ఏమైనా చెప్పాడా, ప్లీజ్ దయచేసి చెప్పు, నేను అతన్ని 8 years గా ఫాలో అవుతున్నా, అతను ఏమైనా నాకు చెప్పమని చెప్పింటే దయచేసి అని అడుగుతాడు. సో మళ్ళీ పాస్ట్ కి వెళ్దాం, ఏదో అడవిశేష స్క్రీన్ ప్లే అలా ఉంది. సో మోరీ అయితే మళ్ళీ పాత్ ని చెక్కుకుంటూ వెళ్తుంటాడు. ఇన్ని రోజులు మిగతా వాళ్ళు చెప్పింది నేను చేశాను, కొన్నిసార్లు వాళ్ళ వెనకాల కూడా నేను పడ్డాను, ఇప్పుడు మొత్తం టీమ్ సేఫ్టీ కోసం నేను ముందుకెళ్ళక తప్పట్లేదు అని ఆలోచించుకుంటూ ఆ పాత్ ని ఎలానే చెక్కుకుంటూ వెళ్ళిపోయి ఉంటాడు. సో ఆ మార్నింగ్ నిమికైతే అసలు ఏం అర్థం కాదు, ఇంతకీ ఎంత దూరం వెళ్ళాడు అనే అడుగుతాడు. దానికి వైస్ కెప్టెన్ అయితే అయినా మనం చాలా స్లోగా ఉన్నామని వాడు మనల్ని ఎక్కిరిస్తున్నట్లుంది, సో మొరాటా తొందరగా వెళ్ళు, అతనితో క్యాచప్ కావాలి అని చెప్తాడు. అండ్ మొరాటా అయితే చిరాకుగా భయపడుతూ నేను ఇప్పటికే చాలా సేపు ముందెళ్ళా, సో ఇప్పుడు నిమి నీ టర్న్ అని చెప్తాడు. అంటే నిమి ఒప్పుకొని అలా ముందుకెళ్తున్నప్పుడు నన్ను ఇంకోసారి బహిష్కరించకూడదు, అయినా కానీ ఆ ముసలోడు ఏదో పట్టు చేస్తుంది అని చెప్తాడు. సో వైస్ కెప్టెన్ అండ్ నిమి చాలా ముందెళ్తుంటారు అండ్ మొరాటా వెనకే ఉంటాడు. సో ఇన్స్పెక్టర్స్ లేనప్పుడు యాక్చువల్లీ కిరియా అనే వ్యక్తి మోరీ దగ్గరికి వచ్చి ఉంటాడు అనమాట. అండ్ మొరాటాని పట్టుకుందామని అతను చాలా సార్లు ఎత్తుతాడు కానీ అసలు దొరికేవాడు కాదు, జాబ్స్ కూడా చేంజ్ చేసేవాడు. ఇంకా ఆఫీసర్స్ అయితే మొరాటా బాడీ ఎలాగో దొరికింది, అయినా మోరీ ఆ దారిని వేసున్నా సరే వీళ్ళెందుకు ఇప్పుడు చనిపోయారు, జస్ట్ ఆ వైస్ కెప్టెన్ బాడీని కనిపెట్టాలి అంతే అని మాట్లాడుకుంటూ మోరీ దగ్గరికి వస్తారు. సో కట్ చేసి మళ్ళీ పాస్ట్ కి వెళ్తే మొరాటా అయితే భయపడుతూ యాక్చువల్ రూట్ కాకుండా వేరే రూట్ తీసుకొని ఉంటాడు. సో అందుకని నిమి వాళ్ళు అతని వెంట పడతారు అండ్ మొరాటా ఒక చోట ఆగుతాడు. సో వీళ్ళు కింద ఉంటే మోరీ ఏమో పైన ఉంటాడు, కానీ మొరాటికి మాత్రం ఆ ముసలోడే కనిపిస్తుంటాడు. సో మళ్ళీ కట్ చేసి పాస్ట్ కి వెళ్తే అపార్ట్మెంట్ లో ఉండే రూమ్ నెంబర్ 88 దగ్గరికి అయితే కిరియా వచ్చేస్తుంటాడు. సో అందుకనే మొరాటా అక్కడ కూడా భయపడుతుంటాడు. సో ఇంకా మోరీ వాళ్ళందరినీ కింద చూసి అయినా వాళ్ళు అక్కడేం చేస్తున్నారు అని ఆలోచిస్తుంటాడు. అండ్ దూరంలో ఒక ఓవర్ హ్యాంగ్ ఉంటుంది, అది కొలాప్స్ అవుతుంటుంది. సో అందుకని మోరీ వాళ్ళకి వార్నింగ్ చేస్తాడు అండ్ మొరాటా కూడా వెళ్ళండి అని గట్టిగా అరుస్తాడు. అండ్ ఆ పెద్ద స్నో ఓవర్ హ్యాంగ్ అయితే మొరాటా మీద పడిపోబోతుంది. సో కట్ చేసి ప్రెసెంట్ కి వస్తే ఈ కిరియా అనే వ్యక్తి వాళ్ళ కొడుకు ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి క్లైంబింగ్ కూడా చేసేవాళ్ళు. చాలా చోట్లకి వెళ్ళొచ్చారు కానీ మౌంట్ టనిగావకి వెళ్ళినప్పుడు మాత్రం మొరాటాకి ఏదో అయింది, తనే నా కొడుకుని దొబ్బేశాడు, అతన్ని పోలీసులకి పట్టిద్దామంటే నా దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ లేదు అని చెప్పేసరికి మోరీ షాక్ అయిపోతాడు. అండ్ అక్కడ ఏం జరిగిందో జస్ట్ కొండలకి మాత్రమే తెలుసు అని కూడా చెప్తాడు. సో ఇంకా మొరాటా మీద ఆ పెద్ద స్నో పీస్ వచ్చి పడుతుంది అండ్ ఇంకా నిమి కూడా కాపాడానికి వెళ్తుంటాడు. అప్పుడు ఆ వైస్ కెప్టెన్ అయితే అసలు ఏం చేస్తున్నావు, పైకి వచ్చేసి ఇంకో స్నో పీస్ పడబోతుంది, తొందరగా పరిగెట్టుకుంటూ వచ్చేసి అని చెప్తాడు. కానీ ఏం చేద్దామా అనే ఆలోచనలో నిమి పడతాడు. సో ఇంకా మొరాటా అయితే చాలా మంది కిరియాస్ ని తన ముందే చూస్తుంటాడు. ఇంకా నిమి మొరాటాన్ని బయటికి లాగడానికి చూస్తుంటాడు. వైస్ కెప్టెన్ ఏమో వదిలేస్తారా అని చెప్తుంటాడు. ఇంకా మొరాటా ఏమో దూరంగా ఉండరా ముసలాడా అని పదే చెప్తుంటాడు. నిమికి ఏమీ అర్థం కాదు. ఇంకా మొరాటా అయితే యాక్చువల్లీ దయచేసి వినండి, నాదేం తప్పులేదు, మీ కొడుకు టూరు అండ్ ఎరికా కూడా వాళ్ళిద్దరూ కలిసి నా వెనకాల ఏదో చేసేవాళ్ళు, అంటే నేను తనని నమ్మిండాల్సింది కాదు, ఇక నేను ఎవరిని అసలు నమ్మలేను అని చెప్తుంటాడు. అప్పుడే ఇంకో స్నో పీస్ వచ్చి పడుతుంది. సో కిరియా ప్రెసెంట్ టైంలో ఎవరు చేసిండే పాపలకి వాళ్ళే ప్రాయశ్చితం చెల్లించాల్సి వస్తుంది. తన విధి నుంచి తప్పించుకుందామని అనుకున్నాడు కానీ మౌంటైన్స్ లాక్కొని తనని చంపేసిందని చెప్తాడు. సో ఈవెన్ నిమి కూడా అక్కడే ఇరుక్కుపోతాడు. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ చాప్టర్స్ లో తెలుస్తుంది. అంతవరకు టాటా బాయ్, సీ యా, లవ్ యూ 5000 times.